రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను దీక్షా దివస్ గా జరపనున్నారు. పార్టీ క్యాడర్లో జోష్ నింపేలా సమావేశాలకు కసరత్తు చేస్తోంది పార్టీ అధిష్టానం. దిలావర్పూర్లో రైతుల దెబ్బకు రేవంత్ రెడ్డి దిగివచ్చారన్నారు. లగచర్లలో ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్. అధికారం కోల్పోయిన తర్వాత దీక్షా దివస్తో మళ్లీ ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను దీక్షా దివస్ గా జరపనున్నారు. ఎల్లుండి అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణకు సిద్ధమయ్యారు. పార్టీ క్యాడర్లో జోష్ నింపేలా సమావేశాలకు కసరత్తు చేస్తోంది పార్టీ అధిష్టానం. దిలావర్పూర్లో రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వెంటనే లగచర్లలో అల్లుడి కోసం, అదానీ కోసం ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమాయకులైన గిరిజనుల భూములను దొంగచాటుగా బలవంతంగా లాక్కునే కుట్రలకు ఇప్పటికైనా తెరదించాలంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29 ప్రత్యేకమైన రోజు అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ పోరాటం వల్లే రాష్ట్ర ఏర్పాటు అయ్యిందన్నారు. బీఆర్ఎస్ పోరాటాల చరిత్రను భావితరాలకు తెలపాలన్న లక్ష్యంతో దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు తెలిపారు జగదీష్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన దినంగా దీన్ని భావిస్తున్నాం కాబట్టి దాని ప్రాధాన్యతను మొత్తం సమాజానికి తెలియజెప్పాలి. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు దీక్ష కూర్చొని కేసీఆర్ గారికి సంబంధించిన ఉద్యమ సంబంధించిన ఘట్టాలను గుర్తు చేస్తూ మేము ఒక డాక్యుమెంటరీ ఫిలింను కూడా విడుదల చేస్తున్నాం. ఈ రకంగా ప్రజల్లోకి ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ తీసుకుపోవాలి, కేసీఆర్ గారి త్యాగనిరతిని తీసుకుపోవాలి. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించిందన్నారు బీఆర్ఎస్ నేత కర్నే ప్రభాకర్. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికిన రోజు నవంబర్ 29న దీక్ష దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కర్నే ప్రభాకర్. ఆనాడు జరిగిన విషయాలు ఏందో అర్థం కావాలంటే తప్పకుండా దీక్షా దివస్ ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారి తెగింపుని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నవంబర్ 29ని గుర్తు చేసుకుంటే తప్పకుండా తెలంగాణ ప్రజల తెగింపు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉంటుందనేటువంటి ఏకైక నిర్ణయంతో ఇవాళ తెలంగాణలోని 33 జిల్లాల్లో మరి పార్టీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. కరీంనగర్ అలుగునూరులో 29న దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దివస్ స్థలాన్ని పరిశీలించారు గంగుల. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పోలీసులు అనుమతి ఇచ్చారన్నారు. దీక్షా దివస్ రాజకీయ కార్యక్రమం కాదని తెలంగాణ ఆత్మగౌరవ కార్యక్రమం అన్నారు గంగుల. అయితే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఎంతోమంది మేధావులంగా ఆమరణ నిరాహార దీక్ష కాదు, బలిదానం శాశ్వత పరిష్కారం కాదు అని చెప్పి అన్నా కూడా దీక్షా దివసం కార్యక్రమం ఇది రాజకీయ కోణం ఆలోచిస్తలేం. కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ చేసింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు గర్వకారణంగా అలుగుండు చౌరస్తాలో ప్రోగ్రాం చేద్దాం. ఈ నెల 30 నుంచి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠ కార్యక్రమం నిర్వహించాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను పరిశీలించనున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు.